హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే. నమస్తే అండి. యా సో జనరల్గా కొన్నిసార్లు అంటే ఇది నార్మల్గా రేజ్ అయిన క్వశ్చన్ యాక్చువల్లీ. కొన్నిసార్లు ఏంటంటే చాలా మందికి ఊళ్ళల్లో పొలాలు ఉంటూ ఉంటాయి. సో ఏం చేస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళకి రేట్స్ పెరిగినప్పుడు పొలాల్ని అమ్మేస్తూ ఉంటారు. లేదంటే అవసరం ఉన్నప్పుడు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేద్దామని చెప్పేసి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు హై రేట్స్ ఉన్నప్పుడు. సో ఆ పొలం అమ్మిన డబ్బులు అమ్మిన తర్వాత వాళ్ళు ఎక్కడ పెట్టాలి అనేది వాళ్ళ క్వశ్చన్ మార్క్గా మారుతూ ఉంటుంది. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి యాక్చువల్గా, అది వాళ్ళకి మల్టిపుల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి నార్మల్గా పొలాలు ఉన్నప్పుడు క్యాష్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి, సో క్యాష్గానో లేదంటే ఫ్యూచర్ ప్లాన్గానో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా బిజినెస్లో పెట్టాలా, లేదు అంటే ఏదన్నా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మళ్ళీ పొలాల్ని కొంటూ ఉంటారు. అంటే తక్కువ ప్రైస్కున్న పొలాల్ని కొని మళ్ళీ రేట్ పెరుగుతుంది కదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది బిల్డింగ్స్ ఏవో కట్టేసి రెంట్స్కి ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటారు. సో బేసిక్గా అలా ఒక హ్యూజ్ అమౌంట్, ఒక 1 crore ఆర్ 1.5 CR ఇంకా హ్యూజ్ అమౌంట్స్ వాళ్ళకి వచ్చినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అంటారు అసలు? సో ఫస్ట్ మీరు ఏం చెప్పారంటే పొలం అమ్మిన వెంటనే అన్నట్లు. జనరల్ గా పొలాలు అంత తొందరగా అయితే అమ్ముడుపోవండి. కరెక్ట్. సో ఈ రోజుల్లో అసలు దాన్ని మనం పెట్టుకున్న డేట్ లో సెల్ చేయడం ఒక పెద్ద టాస్క్. జనరల్ గా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరికి నేను ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అసెట్స్ అన్ని చూస్తాను. అందులో రియల్ ఎస్టేట్ లో కనుక కొన్ని ల్యాండ్స్ ఉంటాయి కనుక నార్మల్ గా అందులో లీస్ట్ పర్ఫార్మింగ్ ల్యాండ్ ఏదో చూసి దీన్ని సెల్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అని అడుగుతాను. వాళ్ళు జనరల్ గా 1-2 months అని చెప్తారు. ఓకే, దాన్ని నోట్ చేసుకొని ఓకే మేము ప్లానింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ వస్తారు ఇన్వెస్ట్ చేయడానికి. సో నేను ఏంటంటే ప్లానింగ్ లోనే చెప్పేస్తాను, దీన్ని ఒకసారి ఇది పర్ఫామ్ చేయట్లేదు కదా దీన్ని సెల్ చేయండి అని చెప్తాను. సో వాళ్ళు ఏం చేస్తారు, ట్రై చేస్తారు. బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే 1 or 2 months అనుకుంటారు. బట్ రియాలిటీలో చూస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి అనుకున్న బయర్ దొరకపోవచ్చు, ప్రైస్ ఇష్యూస్ రావచ్చు, ఇలా చాలా ఇష్యూస్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని సెట్ అయినా కానీ బ్లాక్ లో ఇస్తా అనొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పొలం అమ్మినప్పుడు క్యాష్ అనేది ఇస్తారు చాలా మంది. అదేమి అంత ఈజీ కాదు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, మీకు పొలం వచ్చేసి గుంటూరులో ఉంది, మీరు అక్కడ సెల్ చేశారు, అక్కడ నుంచి ఇక్కడికి క్యాష్ తీసుకురంటే ఎంత పెద్ద టాస్క్. ఎలక్షన్స్ టైం కానీ ఒకవేళ నార్మల్ గా ఎవరైనా కానీ పోలీసులు కనుక పట్టుకుంటే ఆ మనీ మొత్తం బ్లాకే. మనం చూపించకపోతే కనుక మొత్తం గవర్నమెంట్ తీసుకెళ్తారు. సో అసలు పొలాన్ని అమ్మిన క్యాష్ తీసుకురావడమే చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు ఏంటంటే పొలం అమ్మిన డబ్బులు ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారంటే పొలం అమ్మిన తర్వాత మళ్ళీ దాన్ని వచ్చింది మళ్ళీ రియల్ ఎస్టేట్ లోనే పెడతారు. ఎందుకంటే అది వచ్చేది బ్లాక్ మనీ. మీరు పొలం అమ్మిన డబ్బులు తీసుకెళ్లి అకౌంట్ లో కూడా వేయలేరు, దాన్ని ఇంట్లోనే పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే అంత ఈజీగా నిద్ర పట్టదు, ఏమో ఎవరు వచ్చి ఏం చేస్తారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనుక ఈ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రియల్ ఎస్టేట్ లో పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు 30% వైట్ ట్యాక్స్ మీరు ఏంటంటే 30% ట్యాక్స్ పే చేసి మొత్తం వైట్ మనీని రియల్ ఎస్టేట్ లో పెడుతున్నారు. రేపు మీరు మొత్తం వైట్ లో ఇచ్చినా రేపు మీకు అవసరం అయినప్పుడు అది అమ్మితే వైట్ లో వస్తుందా? రాదు. మళ్ళీ వైట్ లో వచ్చినా అంత తక్కువ వస్తుంది కదా అమౌంట్ వాళ్ళకి. వైట్ లో ఒకవేళ తీసుకోవాలి అంటే దట్ విల్ నాట్ వర్క్. అంటే నేను స్టాంప్ డ్యూటీ కడతాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకుంటాను, అవతల ఇష్టపడ్డు నువ్వు పెడతావు, నాకు వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి నేను చూసాను. చాలా కేసెస్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కోసం అని చెప్పి పొలాలు అమ్ముతారు, పిల్లల గ్రాడ్యుయేషన్ కి లేదా మ్యారేజెస్ కి అని చెప్పేసి. మ్యారేజ్ అయితే క్యాష్ హెవీగా అవుతుంది కాబట్టి ఖర్చు పెట్టేస్తారు. బట్ ఇప్పుడు ఒక కాలేజీలో ఫీజు ఒక 25 లక్షలు కట్టాలి, క్యాష్ ఉంటే కట్టించుకుంటారా కాలేజీలో? నేను ఒక కేసు చూశాను, మెడిసిన్ సీట్ వచ్చింది బి కేటగిరీలో, 50 lakhs పైన కట్టాలి, ల్యాండ్ అమ్మారు, కాలేజీలో తీసుకొని అన్నారు. వాళ్ళు ఇంకా అటు తిరిగి చాలా కష్టపడి దాన్ని మార్చుకున్నారు. అండ్ ఈ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగర్. రేపు మీరు దొరికితే మొత్తం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అసలు ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే బిజినెస్ చేసే వాళ్ళకి సూట్ అవుతుంది. బిజినెస్ చేసే వాళ్ళు క్యాష్ ఎక్కువగా చూపించుకుంటారు. వాళ్ళకి ఏంటంటే అవుట్ ఆఫ్ ది అకౌంట్ వాళ్ళకి పాసిబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు మీరు చూడండి, కరెక్ట్ గా వాళ్ళు ఎలక్షన్ల ముందు పొలాలు సెల్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఎలక్షన్లో అవసరం ఉంటుంది కాబట్టి. మీరు ఏమైనా అలాంటి పనులు ఏమైనా చేస్తుంటే మీరు మళ్ళీ తిరిగి రియల్ ఎస్టేట్ లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా మీరు కష్టపడిన మనీని మీకు క్యాష్ ఫ్లో వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అసలే రియల్ ఎస్టేట్ ఇల్లిక్విడ్, మీరు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇల్లిక్విడ్ అసెట్ లో పెడితే రేపు మీకు అవసరమైనప్పుడు అంత ఈజీగా రాదు. ఒకవేళ మీరు కనుక ట్యాక్స్ పేయర్, శాలరీడ్ పర్సన్, మీరు మొత్తం వైట్ లో ఉంది అనుకుంటే కనుక మీరు ల్యాండ్ అమ్మితే ఈజీగా ఎక్కడెక్కడ పెట్టొచ్చు అంటే, ఒకటి గోల్డ్ పెట్టొచ్చు. గోల్డ్ ఈవెన్ 1 crore క్యాష్ ఉన్నా కానీ 1 kg బార్ అయితే వస్తుంది, ఈజీగా తీసుకెళ్ళొచ్చు. అండ్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం కూడా వితౌట్ లెక్కలు లేకుండా మనం కొంత గోల్డ్ అయితే ఉంచుకోవచ్చు
లేడీస్ ఉంటే ఒక లెవెల్, జెంట్స్ కొంచెం తక్కువ అయినా కానీ గోల్డ్ ఆర్నమెంట్స్కి అయితే పాసిబుల్ ఉంటుంది. మీరు అనొచ్చు అదేంటి పెద్ద షాప్స్ ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి. మీరు జనరల్గా వెళ్ళి అడగండి, వాళ్ళే సొల్యూషన్స్ ఇస్తారు మీకు, క్యాష్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీస్, మళ్ళీ తిరిగి రియల్ ఎస్టేట్లో అయితే కనుక క్యాష్ ఫ్లో వచ్చేటట్టు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ రెంటల్ ఈల్డ్ ఎక్కువ వచ్చేది ఏదైనా కానీ మీరు తీసుకోవచ్చు. ఓకే ఓకే. అది కూడా మళ్ళీ రోడ్ సైడ్ ఉంటే ఇంకా బెటర్. సో దట్ మీకు ఏంటంటే బెటర్ రీసేల్ వాల్యూ ఉంటుంది. కాకపోతే దానికి ఏంటంటే డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏమీ నచ్చలేదు అనుకోండి, మీ పొలం సెల్ చేసినప్పుడు వచ్చిన వైట్ మాత్రం నెవర్ పుట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే మీకు రియల్ ఎస్టేట్ హార్డ్లీ మన తెలుగు స్టేట్స్లో 10 to 12% వరకు గ్రో అవుతుంది. ఓకే. అంటే మీకు పెడితే జనరల్గా 6 to 7 yearsలో డబల్ అయిపోతుంది. కానీ రేపు మీకు అవసరమైనప్పుడు అది ఇంత ఈజీగా మీరు అమ్మలేదు. అంటే మీకు మధ్యలో మీకు కావాల్సినప్పుడు మీకు క్యాష్ రాదు. ఇప్పుడు నాకు ఒక 1 acre ల్యాండ్ ఉంది, నాకు మధ్యలో క్యాష్ అవసరమైంది, అందులో మీరు తీసుకొచ్చి 1 cent అమ్మలేరు కదా, ఉంటే మొత్తం సెల్ చేయాల్సి వస్తుంది. సో మీకు పార్షియల్గా క్యాష్ అనేది రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బెటర్ ఆపర్చునిటీ ఏంటంటే ఈక్విటీస్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఈక్విటీస్ మీకు ఏంటంటే 12 to 15% ఇస్తాయి. అంటే మనకు ఒక 3% వరకు బెటర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ జనరల్గా మీరు కనుక 50+ ఏజ్లో ఉంటుంటే కనుక బెటర్ వైట్ అండ్ ఫినాన్షియల్ అసెట్స్లో ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే మీరు మొత్తం రియల్ ఎస్టేట్లోనే ఉంచుకున్నారనుకోండి, రేపు ఏమైందంటే రిటైర్మెంట్ ఆ టైంలో పిల్లలకి ప్రాపర్టీస్ ఉంటే కనుక ఎక్కడికి పోతే నాకే వస్తాయి అనుకుంటారు. అదే క్యాష్ ఉంటే మీరు ఖర్చు పెడతారని చెప్పైనా కానీ మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు. సో లిక్విడిటీ ఉండేటట్లు మీరు చూసుకోవాలి. ఈ రోజుల్లో మీరు ఏంటంటే లవ్ని ఈఎంఐస్తోనే కొనుక్కోవాలి. సో నాకు ఒక కేసు చెప్తాను. 2021లో గుంటూరులో ఒక క్లయింట్ రిఫరెన్స్ ద్వారా వచ్చారు. ఆయన ఏంటంటే ఆయనకున్న చిన్న ఒక ప్లాట్ని సెల్ చేశారు. సో 25 lakhs వచ్చాయి. కొడుకులు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళకేంటంటే మనవాళ్ళతో ఆడుకోవాలని కొంచెం ఆశ. బట్ వాళ్ళ కోడళ్ళేమో వీళ్ళు వస్తే అనీజీగా ఫీల్ అవుతారు, వీళ్ళకి సర్వీసులు చేయాలని చెప్పేసి. సో ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ మొత్తం విన్న తర్వాత నేనేం రికమెండ్ చేశానంటే, సార్ మీరు పెట్టి మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. మీకు ఎప్పుడైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు మీ ఫండ్లో నుంచి ఒక 25,000 20,000 తీసుకోండి. తీసుకొని ఆ మంత్ మీరే స్పెండ్ చేయండి. వాళ్ళకి పిల్లలకి ఇవ్వటమో లేకపోతే వాళ్ళ కోడళ్ళకి ఇవ్వటమో ఇట్లా మీరే ఇవ్వండి. ఎప్పుడైతే ఏ ఫెస్టివల్కి అయితే వెళ్ళినారో ఆ ఫెస్టివల్ మొత్తం మీరే జరిపించండి. సో ఇయర్లీ 4-5 times వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఇలానే చేసేవాళ్ళు, విత్డ్రా చేసేవాళ్ళు. వాడు ఎప్పుడైతే వెళ్ళాలనుకున్నారో అప్పుడు విత్డ్రా చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ ఫండ్ వాల్యూ 40 lakhs ఉంది. సో ఇప్పుడు ఆయన తీసుకోవాలనుకుంటే 40,000 తీసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మీరు క్యాష్ మీకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. అండ్ కంప్లీట్లీ వైట్. అండ్ వాళ్ళ కొడుకులు కూడా ఇప్పుడు కొంచెం మోర్ ప్రేమగా వస్తున్నారు. ఎందుకంటే నేను మొత్తం క్యాష్లోనే ఉన్నాయి, మొత్తం తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అంటే పెద్ద కొడుకు వచ్చేసి చిన్న కొడుకు ఇస్తే ఏంటంటే పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా మోర్ రెస్పెక్ట్ ఇవ్వటం మొదలు పెట్టారు. సో మొన్న మనీని మన అవసరాలకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. అదే కనుక మీరు ల్యాండ్ ఉంటే కనుక ఎక్కడికి వస్తుంది, తిరిగి ఇద్దరం పంచుకుంటాం కదా అన్న థాట్లో ఉంటారు. అదే ఈ ఫినాన్షియల్ అసెట్ ఉండటం వల్ల ఏమో మొత్తం ఇచ్చేస్తే అడగటానికి కూడా లేదని థాట్లోకి వెళ్ళిపోతుంటారు. సో మీరు మీ అవసరాలకు తగ్గట్టుగా మెయిన్గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.